నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజీలోని గోల్డ్ మెడల్ సాధించి అలాగే పామిస్ట్రీలోని పిహెచ్డి చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మచ్చ గౌరీశంకర్ గురువు గారు. మరి గురువు గారితో మాట్లాడి జూలై మాసంలోని పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, మీనరాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని పక్ష ఫలాలు జూలై 15 నుంచి 31వ తారీఖు వరకు మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఆల్రెడీ వీరు ఏలినట్స్ అనేది బాధపడుతున్నారు కాబట్టి మరి ఈ 15 రోజుల్లోని వీరు ఎటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు అంటారు గురువుగారు? ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధేన ప్రభు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. మీనరాశి వారికి కొంత అనుకూలంగానే ఉంది తల్లి. వీళ్ళు ఏ విధంగా ఆర్థిక పరంగా కూడా కొంత ఇబ్బందులు తొలగిపోయి వీళ్ళకి ముందుకు సాగేటువంటి సూచనలు ఉన్నాయి. తర్వాత శత్రువులే మిత్రువులుగా మారతారు వీళ్ళు. ఈ మీన రాశి వారికి ఎప్పటి నుంచి ఉన్న శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం చేయడం జరుగుతుంటుంది. అయితే ఈ మీనరాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా స్త్రీ సౌఖ్యం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఉంది ఈ మీనరాశి వారికి. తర్వాత శాంతి సౌఖ్యం, ఏ పనిలోనైనా ఆనందదాయకంగా ఉంటారు. వీళ్ళకి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తారు. చేతిలో రూపాయి లేదు అని భయం లేదు వీళ్ళకి. ఎందుకంటే గుండె ధైర్యం ఉంది, ఆత్మస్థైర్యం ఉంది, ఏదైనా సాధిస్తాం అనేటువంటి ఆత్మస్థైర్యం ఉంది కదా. దాంతో వీళ్ళు ఏదైనా సాధించగలుగుతారు ఈ మీనరాశి వాళ్ళు. అవసరానికి ధనం కూడా చేతికి అందుతుంది. ఏదైతే కావాలనుకుంటారో ఆ టైంకి వీళ్ళకి అందుబాటులోకి వచ్చేస్తాయి. ఏది కావాలనుకున్నా నాకు ఇది కావాలి అనుకుంటే దైవపరంగా వాళ్ళకి ఆ టైంకి అందిపోతాయి. మొండి పట్టుదలతోటి అన్ని పనులు చేస్తారు. మొండిగా చేస్తారు పనులు, మామూలుగా చేసేది కదా. పని ఖచ్చితంగా అవుతుంది. అలాగే కోర్టు కేసులు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న కోర్టు కేసుల్లో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. వీళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు కూడా వీళ్ళకి రావడం జరుగుతుంది. వీళ్ళు ఆనందదాయకంగా ఉంటారు. నూతన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. కొత్త వాళ్ళతోటి కొత్త పరిచయాలు కూడా వీళ్ళకి ఏర్పడుతుంది. మంచి ఎప్పటి నుంచో ఉన్న కార్లు కొనుక్కోవాలనేటువంటి కోరిక, కొత్త కార్లు వాహనాలు కూడా కొనుగోలు చేసుకుంటారు. పాతవన్నీ అమ్మి పారేస్తారు. అయితే గృహాలు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి గృహాలు కొనుక్కోగలుగుతారు. భూములు సేకరించాలని భూములు కొనుక్కోగలుగుతారు. ఎప్పటి నుంచో వాళ్ళకున్న విల్లా కొనుక్కోవాలనే కళ కూడా నెరవేరుతుంది ఈ మీనరాశి వారికి. అలాగే ఎంతటి వారైనా సరే, ఎంతటి వారితో అయినా సరే ధైర్యంగా మాట్లాడతారు, ముందుకు సాగుతారు. ఎవ్వరు వీళ్ళ కత్తికి పదును అనమాట. ఎవ్వరు ఏం చేయలేరు వీళ్ళకి. ఈ మీనరాశి వారికి అంత బాగుంది. అయితే కష్టసాధ్యమైన పనులన్నీ కూడా సునాయాసంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అయ్యి బాబా ఇంత కష్టమైన పని వీళ్ళు ఏం చేస్తారు? సునాయాసంగా చేసే వాళ్ళ తెలివితేటలను ఉపయోగించి, వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించి సునాయాసంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఈ మీనరాశి వారు. అనుకూలంగా ప్రతి పని తనకి ఫేవర్గా తెచ్చుకుంటారు. అందువల్ల ఏ పనైనా ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి. అయితే ఈ మీనరాశి వారికి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలం. అంటే మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు, మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. వీరు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిఖ్యాతులు తెచ్చేవారుగా ఉంటారు విద్యార్థులు ఈ మీనరాశి వారు. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. అంటే వీళ్ళకి ప్రమోషన్లు రావడం కానీ, స్థల మార్పిడి మటుకు జరుగుతుంది. ప్రమోషన్స్ కూడా వస్తాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి. అధికారులకు మటుకు పెద్ద పోస్టులు వచ్చేటువంటి సూచనలు. అంటే మంచి అధికారంలో ఉన్నటువంటి అధికారులకి పెద్ద పోస్టులు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే రాజకీయ నాయకుల యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకు ఉంటాయి పెద్ద అధికారులకి. దానివల్ల వీళ్ళకి మంచి ఒక రేంజ్లో ఉండగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి తెలివితేటలతోటి, వారి యొక్క అనుభవంతో
మంచిగా ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తాయి. అంటే అందరిలో గొప్పవారుగా గుర్తించబడగలుగుతారు ఈ మీనరాశి వారు. ఈ మీనరాశి వారు ఇంకా ఆర్థిక పరంగా పెంపొందించుకోవడానికి రకరకాల ప్రణాళికలు వేసుకుంటారు, రకరకాల మార్గాలను అనుసరించడం జరుగుతూ ఉంటుంది ఈ మీనరాశి వారికి. అలాగే అత్తామామల నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు కూడా వీళ్ళకి అనుకోకుండా రావడం జరుగుతుంది. ఉన్న ధనం కన్నా అధికమైనటువంటి ధనం రావడం, ఈ అధికమైన ధనాన్ని కొన్ని చోట్ల పెట్టుబడులుగా పెట్టడం, కొన్ని సంస్థలలో, దానివల్ల మళ్ళీ ధనం రావడం, వీళ్ళకి అనుకూలంగా అన్ని విధాలుగా ధన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి. కోర్టులో కొన్ని సమస్యలకి ఇరుక్కున్న వాళ్ళకి కూడా సమస్యల నుంచి బయటపడిపోతారు. అంటే వేరే సమస్యల్లో వెళ్ళినప్పుడు ఇరికిచ్చిన వాళ్ళు కూడా ఆ సమస్యల నుంచి బయటపడతారు. అంటే వీరు ఏ ఇబ్బందులకి గురి అవ్వాల్సిన అవసరం లేదు, దైవపరంగా బయటపడిపోతారు. అంటే లేనిపోని నిందలు వీళ్ళ మీద పడ్డా ఆ నిందలన్నీ కూడా మాసిపోతాయి. పోలీసు రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత సైన్యాది రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. సైన్యంలో పనిచేసే వాళ్ళకు ఒక మంచి దేశభక్తుడిగా గుర్తింపు వస్తుంది. ఈ పోలీసు రంగంలో పనిచేసే వాళ్ళకు కూడా నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళకు కూడా మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. ఒక ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే రైతులకు కూడా చాలా బాగుంటుంది, రైతులకు కూడా ఆదాయపరంగా బాగుంటుంది. తర్వాత రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి కూడా అన్ని విధాలుగా వారికి కొంత లాభదాయకంగా ఉంటుంది. ఓకే గురుగారు, మీనరాశి వారికి వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి అయితే తెలియచేశారు. అలాగే ఈ మీనరాశి వారికి వచ్చేసి ఏమన్నా వీరికి సమస్యలు ఆర్థికంగా ఉన్నా కానీ, వీరి జాతకంలో ఏమైనా అక్కడక్కడ ఈ 15 డేస్లో ఏమైనా ఒడిదుడుకులు ఉన్నా కానీ, సో అవన్నీ సమస్యలు తీరిపోవాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? అలాగే అమ్మా, ఈ మీనరాశి వారు సంతానపరంగా బాగుండాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి, అన్ని విధాలుగా బాగుండాలి అనుకున్నప్పుడు వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోవడం వల్ల వీరికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఇంకా అలాగే శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో స్వామివారికి అభిషేకం చేయించుకోండి. ఈ విధంగా చేయించుకోవడం వల్ల కుటుంబ పరంగా బాగుంటారు, కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు, ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ద్వాదశ రాశుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ముందుగా తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు రవి 16వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. అలాగే కుజుడు 12వ తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే 12వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటాడు కుజుడు, తరువాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు జూలై 20వ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు. కుజుడు ఈ నెల 7వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు. అలాగే శని ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. ఇక రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతు వచ్చేసి ఈ నెలంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది ఫస్ట్ మనం తెలుసుకోవడం వల్ల ఈ 12 రాశులకి మనం ఏ విధంగా ఉన్నాయనేది మనం చెప్పచ్చు. ఓకే గురుగారు, మీనరాశి వారికి వచ్చేసి జూలై మాసంలోని పక్ష ఫలాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.